హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1483. ఈరోజు డేట్ 25th నవంబర్ 2024. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను మీకు ఒక రెండు మంచి అన్బాక్సింగ్ వీడియోలు చేశాను. ఒకటి ఒప్పో ఫైండ్ ఎక్సైట్. దీంట్లో కెమెరాలు మాత్రం సూపర్గా ఉన్నాయి, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది, కలర్ వైజ్ సూపర్గా ఉంది. దీని నుంచి ఇండివిజువల్ పాయింట్స్ మొత్తం కూడా కవర్ చేస్తూ వీడియో చేశాను. దీని మీద ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఒక లైక్ ఒక కామెంట్ అయితే కొట్టండి, ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. అండ్ రెండోది రెడ్మీ నోట్ 14 ప్రో చైనీస్ వేరియంట్. ఇది మాత్రం ఎక్సలెంట్ అండ్ దీంట్లో ఇండివిజువల్ పాయింట్స్ కవర్ చేశాను. అట్ ద సేమ్ టైం మన ఇండియాలో లాంచ్ కాబోతున్న రెడ్మీ నోట్ 14 ప్రోకి అప్గ్రేడ్ ఉందా లేదా అనేది కూడా దాంట్లో ఇండివిజువల్గా నేను కవర్ చేస్తాను. ఇది మీరు ఖచ్చితంగా చూడాలి, అసలే మీకు అది లాంచ్ కూడా కాబోతుంది కాబట్టి దీన్ని కూడా ఒక లుక్ అయితే వేయండి, వీలైతే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ రోజు మనకి ఫ్లిప్కార్ట్ నుంచి, ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్గా బ్లాక్ ఫ్రైడే సేల్స్ అనేవి రన్ అవుతున్నాయి. అండ్ జనరల్గా ఇది యూఎస్ఏలో ఉంటాయి బ్లాక్ ఫ్రైడే సేల్స్ అనేవి. మన ఇండియాలో కూడా ఈసారి ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు తీసుకొచ్చారు, అంటే ఇది వాల్మార్ట్ కంపెనీ కాబట్టి వీళ్ళు కూడా తీసుకొచ్చారు. పర్టికులర్గా యాపిల్ ప్రొడక్ట్స్ మీద మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. దాంట్లో యాపిల్ ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్ మీకు లోయెస్ట్ ప్రైస్ ఏం చూస్తుంది, 8,800 ఏముంది, అండ్ ఇది ఇప్పుడు 6,900కి వస్తుంది. సూపర్ డీల్ అనమాట. ఐఫోన్స్ రీసెంట్గా చాలా మంది కొన్నారు, మీరు ఎయిర్పాడ్స్ కొనుక్కోవాలనుకుంటే ది బెస్ట్ డీల్ అనమాట. దీని మీద లుక్ అయితే వేయండి. అలాగే యాపిల్ వాచ్ 9 మీద కూడా సూపర్ డిస్కౌంట్ ఉంది. ఈవెన్ మీకు దసరా సేల్లో కూడా ఇంత తక్కువ రాలేదనుకుంటే అరౌండ్ 28,000కి వస్తుంది. ఇది కూడా సూపర్ డీల్. మ్యాక్బుక్ ఎయిర్ M2 ఇది మీకు ఫ్లిప్కార్ట్ సేల్స్లో అరౌండ్ 71,000కి వచ్చింది, ఇప్పుడు 68,000కి వస్తుంది. ఇది కూడా సూపర్ డీల్. రెగ్యులర్గా ఇది ₹1,00,000 ఉంటుంది. అలాగే ఐఫోన్ 15 లాంటి చాలా వరకు నేను షార్ట్ వీడియో కూడా చేశాను, వీటిని కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. ఒక లుక్ అయితే వెండి సూపర్ డీల్స్ అనమాట. నెక్స్ట్ మనకి అమెజాన్లో మీకు సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా మళ్ళీ బ్యాక్ టు సేల్ అనమాట, సేల్లోకి వచ్చింది. 74,999కి ఉంది, ప్లస్ మీకు కార్డ్ ఆఫర్ కూడా వర్కౌట్ అవుతుంది. సో ఎవరైతే ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ తక్కువ బడ్జెట్లో కొనుక్కోవాలనుకుంటున్నారో ఇది స్టిల్ సజెస్ట్ చేయదగ్గ డీలే. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వాళ్ళు సూన్ రియల్మీ GT Neo 7 తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ప్రజెంట్గా చైనాలో లాంచ్ కాబోతుంది, మన ఇండియాలో కూడా ఇది లాంచ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇది మన ఇండియాలో రియల్మీ GT 7 లాగా లాంచ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. GT 7 Pro లాంచ్ అవుతుంది కదా, దానికంటే తక్కువ వేరియంట్ కాబట్టి ఇది GT 7 లాగా కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో మీకు డైమండ్సే 9300 ప్లస్ 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది చైనాలో వివో X100S సిరీస్లో వాడారు. ఎట్ ద సేమ్ టైం రెడ్మీ K70 అల్ట్రాలోనే ఏమో వాడినట్టున్నారు. సో చాలా మంచి ప్రాసెసర్, 2.5 మిలియన్ ఈజీగా చేస్తుంది ఇది. అంటే మీకు డైమండ్సీ 9400 3 మిలియన్ ప్లస్ స్కోర్ చేస్తే 9300 ప్లస్ ఏమో 2.5 మిలియన్ వరకు స్కోర్ చేస్తారు అనమాట. ఇది కూడా చాలా మంచి పవర్ఫుల్ ఫ్లాగ్షిప్ ప్రాసెసరే, లాస్ట్ ఇయర్ వాడిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. ఇది మనకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే రియల్మీ వాళ్ళు రియల్మీ 14 సిరీస్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. అండ్ మన ఇండియాకి సంబంధించిన రియల్మీ 14 ప్రోకి సంబంధించిన వేరియంట్స్ లీక్ అయిన కలర్స్, అలాగే వేరియంట్స్. స్టార్టింగ్ వేరియంట్ మీకు 8GB ప్లస్ 128GBతో రాబోతుంది. ఇది డిసెంబర్ మంత్లోనే మన ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకోకి సంబంధించిన పోకో F7 రెడీ అవుతుంది. అండ్ ఇది చైనీస్ రెడ్మీ K80 మొబైల్ని రీబ్రాండ్ చేస్తారనమాట. అండ్ ఈరోజు రెడ్మీ K80 ప్రోకి సంబంధించిన కెమెరా డీటెయిల్స్ కూడా చైనాలో వీళ్ళు రివీల్ చేస్తారు. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ లైట్ హంటర్ 800 ఏదో ఉంది. అలాగే రెండోది ఒక టెలిఫోటో లెన్స్ ఉంటుంది, 2.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మూడోది 32 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. బట్ ఇది ప్రో, కానీ మన ఇండియాలో లాంచ్ అయ్యేది మాత్రం ప్రో కాదు. ఇక్కడ చైనాలో రెడ్మీ K80 ప్రోలో మీకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వాడతారు. బట్ మన ఇండియాలో 8 ఎలైట్ని పోకో F7లో తీసుకురారు. సో నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ 8 Gen 3ని వాడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని వెయిట్ చేయండి. ఇది మీకు అరౌండ్ 25,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయ్యే ఫోన్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో ఫైనల్గా మన ఇండియాలో వివో X200 సిరీస్కి సంబంధించిన టీజర్ పేజ్ని లైవ్లోకి తీసుకొచ్చింది. ఈసారి మన ఇండియాలో 2 ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి, X200 అలాగే X200 Pro. సో యాక్చువల్గా చైనాలో 3 ఫోన్స్ ఉంటాయి, X200 Pro మినీ. దీని గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇండియాలో లేదు. నాకు తెలిసి 2 ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ 200 Pro మినీ మాత్రం తక్కువ సైజులో చాలా ఫ్లాగ్షిప్ కెమెరాస్ని ఆఫర్ చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు X200 Pro అనమాట. బట్ అది లాంచ్ కావట్లేదు. బట్ X200 Pro ఈసారి ఖచ్చితంగా ₹1,00,000 వరకు పెట్టే అవకాశం ఉంటుంది. కెమెరాలు సూపర్గా అప్గ్రేడ్ చేశారు ఈసారి, ఇంకా కొంచెం రేట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి, నథింగ్ సంబంధించిన నథింగ్ ఫోన్ 3 ఈరోజు గిగ్ బెంచ్లో కనిపించింది. బట్ సాడ్లీ ఈసారి నథింగ్ ఫోన్ 3 మాత్రం మీరు అనుకున్నంత పెద్ద అప్గ్రేడ్ అయితే ఖచ్చితంగా కాకపోవచ్చు అని రూమర్స్ చెప్తున్నాయి. దీంట్లో 6.5 ఇంచెస్ వరకు OLED స్క్రీన్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కూడా వెళ్ళట్లేదు. దీంట్లో వీళ్ళు నథింగ్ ఫోన్ 3లోనే మీకు స్నాప్డ్రాగన్
7S Gen 3 ప్రాసెసర్‌ని వాడబోతున్నారు. అంటే ఇది మీకు చాలా తక్కువ బడ్జెట్‌లో అంటే 26,000 రూపాయల బడ్జెట్‌లో ఆల్రెడీ ఈ ప్రాసెసర్ అనేది అవైలబుల్‌గా ఉంది. బట్ వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారనే క్వెషన్. లేదంటే నథింగ్ ఫోన్ 3 ప్రో లాంటిదేమన్నా ప్లాన్ చేస్తున్నారా? అనేది కూడా క్లారిటీ లేదు. బట్ గిగ్ బెంచ్‌లో మాత్రం ఓన్లీ ఒక మోడల్ మాత్రమే కనిపిస్తుంది. అది కూడా 6.5 ఇంచెస్ వరకు. సో, అంటే నాకు తెలిసి ఇది లోవర్ వేరియంట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. బట్ స్నాప్‌డ్రాగన్ 7S3 డైరెక్ట్‌గా మీకు నథింగ్ ఫోన్ 3 ఒక్కటే మన ఇండియాలో లాంచ్ అయితే మాత్రం ఈసారి ఖచ్చితంగా నథింగ్‌కి అనుకున్నంత మార్కెట్ అయితే ఖచ్చితంగా అవ్వదు. అఫ్‌కోర్స్ వీళ్ళ ఓఎస్ బావుంటది. కెమెరాలు బావుంటాయి. బట్ కొంచెం బెటర్ ప్రాసెసర్‌తో వస్తే బావుండేదని నా పాయింట్ అనమాట. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఇంకొక మిడ్ రేంజ్ మొబైల్‌ని తీసుకురాబోతుంది. సిరీస్‌లో M16 5G. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. సూన్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే నాకు తెలిసి డిసెంబర్ మంత్‌లో మనం దీన్ని చూడొచ్చనమాట. అలాగే సామ్సంగ్ వాళ్ళు One UI 7ని తీసుకురాబోతున్నారు. ఫైనల్‌గా బీటా ప్రోగ్రామ్‌ని డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ One UI 7కి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అనేది ఓపెన్ కాబోతుంది. మీ దగ్గర సామ్సంగ్ మెంబర్స్ అప్లికేషన్ ఉంటే అందులో లాగిన్ అవ్వాలి. సామ్సంగ్ మెంబర్స్ అప్లికేషన్‌లో పైన మీకు కార్డ్స్ కనిపిస్తా ఉంటాయి. ఆ కార్డ్స్‌లో ఒకవేళ అది బీటా ప్రోగ్రామ్ ఓపెన్ అయితే మీకు అక్కడ పైన కార్డ్స్‌లో చూపిస్తా ఉంటది. దాని మీద క్లిక్ చేసి మీరు అగ్రీ చేస్తే ఆటోమేటిక్‌గా వితిన్ 15 నిమిషాల్లో మీకు అప్డేట్ అనేది రోల్ అవుట్ అవుద్ది. బట్ ఫస్ట్ బ్యాచ్‌లో మీకు సామ్సంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీ ఉంటది. సెకండ్ బ్యాచ్‌లో మీకు S23 ఫ్యామిలీ ఉంటది. సో, ఫస్ట్ బ్యాచ్ డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో వస్తే నాకు తెలిసి S23 ఫ్యామిలీకి డిసెంబర్ చివరి వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటది. లేదంటే జనవరి ఫస్ట్ వీక్‌లో మనం చూసే అవకాశం అయితే ఉంటది. నెక్స్ట్ మనకి ట్రాయ్ నుంచి ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. అంటే మన ఇండియాలో ఉన్న ఎవరైతే నెట్వర్క్ ఆపరేటర్స్ ఉన్నారో అంటే మనకి జియో, ఎయిర్టెల్ అలాగే మీకు వోడాఫోన్ ఐడియా వీళ్ళకి సంబంధించిన కంట్రోల్ చేసే బాడీ అనమాట ఇది. సో, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే ఈ నెట్వర్క్స్ ఉన్నాయో ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, జియో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వెబ్‌సైట్‌లోనూ అలాగే వాళ్ళ మొబైల్ అప్లికేషన్స్‌లోనూ ఇక మీద అంటే 2025 స్టార్టింగ్ కల్లా వీళ్ళ కవరేజ్ మ్యాప్స్ అనేది ఖచ్చితంగా దాంట్లో చూపించాలి. లైక్ మీకు యూఎస్ఏలో ఉన్నట్టు అంటే యూఎస్ఏలో మీకు వెరైజన్ ఉంటది, ఏటీఎన్టీ ఉంటది, టీ మొబైల్ ఉంటది. 3 పాపులర్ నెట్వర్క్స్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ అక్కడ పాపులర్ ఈ 3 ఉంటాయి. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ వెబ్‌సైట్స్‌లో కవరేజ్ మ్యాప్‌ని క్లియర్‌గా చూపిస్తారనమాట. అంటే ఏ ఏరియాలో ఎలాంటి నెట్వర్క్ ఉందనేది చూపిస్తారు. ఇక్కడ ట్రాయ్ వాళ్ళు అడుగుతుంది కూడా అదే. మీరు ఆహ్, ఎలాంటి సిగ్నల్ ఇస్తున్నారు అంటే 4జియా, 5జియా, 2జియా ఎలాంటిదనేది ఒక కలర్ ఉండాలి. కలర్స్ కోడ్స్ కూడా వాళ్ళు ట్రాయ్ వాళ్ళు కలర్ కోడ్స్ కూడా ఇచ్చారు. ఈ నెట్వర్క్‌కి ఈ కలర్ కోడ్ ఉండాలి. ఈ నెట్వర్క్‌కి ఈ కలర్ కోడ్ ఉండాలని చెప్పి. ఎట్ ద సేమ్ టైమ్ మీరు మొబైల్ నెట్వర్క్ ఇస్తున్నారా? అలాగే బ్రాడ్‌బ్యాండ్ కవరేజ్ కూడా వాళ్ళ మ్యాప్‌లో చూపించాలనమాట. సో, ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్. అండ్ వీళ్ళ వెబ్‌సైట్‌లో చూపించాలి. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ యాప్స్ ఉంటాయి కదా! ఎయిర్టెల్ థాంక్స్ అలాగే జియో, మై జియో యాప్, వోడాఫోన్ ఐడియా యాప్స్ ఉంది. వాటిలో కూడా ఒక పేజ్ అనేది ఉండాలనమాట. సో, ఇదొక మంచి అప్డేట్ అనమాట ట్రాయ్ నుంచి. నెక్స్ట్ ఇయర్‌లో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు ఒక మంచి వీడియో కంప్రెస్ అండ్ రీసైజ్ ఎడిట్ యాప్ అనమాట. ఇది రెగ్యులర్‌గా రూ. 280 ఉంటుంది. ఈరోజు ఫ్రీగా ఉంది. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కడెక్కడో వీడియోలు పోస్ట్ చేద్దాం అనుకుంటారు. ఆ సైజ్ గాని వాటికి సంబంధించిన సైజ్ మీకు వ్యారీ అవ్వుతుంది. దాన్ని మీరు తగ్గించుకోమని చెప్తా ఉంటది కదా! అలాంటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి క్వాలిటీ పడిపోకుండా కంప్రెస్ చేస్తుంది. అలాగే రీసైజ్ చేస్తుందనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ మీకు సోషల్ యాప్స్‌లో వాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక లుక్ అయితే ఇవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఇక ఈరోజు నేను 10 టెక్నోస్ చెప్పాను. మంచి డీల్స్ చెప్పాను. అలాగే మీకు మంచి యాప్ చెప్పాను. ఏది బాగుంది అండ్ ఎన్ని బాగున్నాయి కింద కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ రెడ్మీ నోట్ 14 ప్రో వీడియో అలాగే ఒప్పో ఫైండ్ ఎక్స్8 వీడియోస్ మాత్రం ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ ప్లీజ్ ఇదొక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లోను, ఫస్ట్ కామెంట్‌లో ఉంటాయి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.